వచ్చి మా కింద డోర్ నాక్ చేసి మా పెద్ద అబ్బాయిని నేను ఎక్కడున్నానని అడిగి నేను మిద్దె పైన ఉన్నాను అని చెప్పి బాబు చెప్పడంతో, అంటే మా పిల్లలకి తెలియదు తనకి నాకు గొడవలు అవుతున్నాయి అప్పుడు అని చెప్పి నేను చెప్పలేదు వాళ్ళకి. పెద్ద అబ్బాయి కింద ఉన్నాడు, చిన్న అబ్బాయి నాతో పైన ఉన్నాడు. అయిన వెంటనే వచ్చి నన్ను దారుణంగా కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా వెళ్ళిపోయాడు. అతను ఆ రోజు చెప్పినట్టు అడిగాడు, నాకు చెప్పాడు, ఏ పోలీసుని పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్ గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయలకి చెప్పారా? అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢంగా చెప్పారు, ఎక్కడ ఆడపడుచు కష్టం వచ్చినా నేను నిలబడతాను అని. నేను 2 రోజులుగా పోరాడుతున్నాను. నిన్న ఒక నోటీస్ విడుదల చేశారు, పార్టీకి దూరంగా ఉండాలి కిరణ్ రాయల్ అని చెప్పి. అంతే తప్ప నాకు సపోర్ట్ గా ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క కాల్ కూడా నాకు రాలేదు. అతను నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు, ప్రాణహాని ఉంది, నా బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు, రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ చేపి చంపేస్తానంటున్నాడు. ఏవి గానీ రాలేదు. ఇంకొకటి, అతను చాలా ఒక మీడియాతో, ఆ మీడియా ఏదో కూడా నాకు తెలియదు, చెప్పాడు, చూపెట్టి ఇలా బాండ్స్ చేతిలో పెట్టి చూపించేసి లాక్కొని తీసుకునేశాడు. మీరు గమనించారో లేదో బాండ్స్ అన్ని, ఇది దాని జిరాక్స్ కాపీస్. 2013 నుంచి మాకు కాంటాక్ట్ ఉంది. 2015-16లో అన్ని తెగిపోయాయి బంధాలు. డబ్బులకి ఎటువంటి ఇది లేదు, క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేశాము అన్నారు. 9 years తర్వాత, ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చారు, డబ్బులకు అమ్ముడు పోయి అని చెప్పారు. డబ్బులకు అమ్ముడు పోయి నేను చేసుంటే 2023లో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు? తాను స్వహస్తాలతో, మీరందరూ చూసుంటారు, అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను, వీడియో నేను ఇచ్చాను, ఆమె తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను, ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు. 2023 డేట్. 2023లో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఏ ప్రెస్ వాళ్ళైనా అడిగారా? ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా? లేదు. ఎందుకని? పార్టీ ఇప్పుడు వాళ్ళది ఉందని అంటున్నారా? ఎందుకని? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు. అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు, నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పు, అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు. నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను, నేను అతను నమ్మడం నేను చేసిన తప్పు. 2015లో క్లియర్ అయిపోయింది అని చెప్పిన అతను ఎందుకు ఇవ్విచ్చాడు? ఎందుకు 2025కి 26కి నాకు 2 చెక్స్ ఇవ్వడం జరిగింది? ఎందుకని ఇచ్చాడు నాకు? ఇవి లావాదేవీలు లేవు అని చెప్పాడు. ఆర్థికంగా ఎందుకు జరిగాయి ఇవి? 2015లోనే ముగిసిపోయి ఉంటే 2022 ఈ వీడియో మీరైతే చూసారంటే, నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్ లో ఈ మొబైల్ తోనే షూట్ చేయబడిన వీడియో ఇది. అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతుండగా నేను తీసిన వీడియో ఇది. కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అతను 2022లో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్ లో ఉన్నాడు? అతను దేశమంతా కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని డిస్కస్ చేసి చట్టసభల్లో ఈరోజు అందరూ ఆమోదించిన సమయానికి మహిళలంతా కూడా సంతోషించాలా, లేకపోతే ఈ బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళ మాటలు చూసి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు, ముఖ్యంగా మహిళలు భయపడి ఆగిపోవాలా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో మహిళల్ని గౌరవించమని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తారు.
కానీ ఈ బండారు సత్యనారాయణ మాటలు చూస్తే వారి తల్లిదండ్రులు కూడా తల వంచుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక మహిళని చూడకుండా, ఒక మహిళా మంత్రిగా ఈరోజు మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసిన నన్ను ఎంత నీచంగా, ఎంత హేయంగా మాట్లాడారో అది విన్న ఎవరైనా కూడా బండారు సత్యనారాయణ మూర్తిని చెప్పుతో కొట్టకుండా ఊరుకోరు. ఈరోజు ఈ రాష్ట్ర పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన మాటలకి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా స్వాగతిస్తున్నారు, సంతోషపడుతున్నారు. కానీ అదేంటో తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో సూటిగా అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, గంటా గారు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఈరోజు ట్వీట్లో ఆయనకి సపోర్ట్ చేసిన లోకేష్ని కానీ డైరెక్ట్గా నేను అడుగుతున్నా, మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు, మీ భార్యలు ఉన్నారు, మీ కూతుర్లు ఉన్నారు, మీ కోడళ్ళు ఉన్నారు. వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడో? మీ పార్టీ పెట్టింది ఎవరో? మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు. నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు, నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతోంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడోళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడోళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా, ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడాడని తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు. ఆయన కూతురుంది, ఆయన కోడలుంది, వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు. అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఒకసారి మీరే వినండి.